బీసీ రిజర్వేషన్ల కోసం తుది వరకు పోరాడుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గాంధేయ పద్ధతిలో పోరాడి అనుకున్నది సాధిస్తామన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బలహీన వర్గాల నోటికాడ ముద్దను గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కిషన్ రెడ్డి లాంటి వారి కుట్రలను సాగనివ్వమన్నారు. బీసీ రిజర్వేషన్ల గురించి తమకేం సంబంధం లేదని కిషన్ రెడ్డి మాట్లాడారని, ప్రజలు అన్ని గమనిస్తున్నారని అన్నారు. సమాజానికి కాలంటం పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈరోజు సికింద్రాబాద్ పార్లమెంటుకు సంబంధించిన ప్రజలు మిమ్మల్ని గమనిస్తలేరా? ఎందుకు ఈ విధంగా బలహీన వర్గాలకు సంబంధించిన నోటికాడి కూడును ఎత్తగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? మీరు అన్న ఈరోజు మార్నింగ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇది మాకు సంబంధం లేదు, రాష్ట్ర ప్రభుత్వం అనడం జరిగింది. కేంద్ర మంత్రిగా నేను మీకు ఒక లెక్క రాస్తా ఉన్నా, లిఖితపూర్వకంగా రాష్ట్ర మంత్రిగా, బలహీన వర్గాల బిడ్డగా, బలహీన వర్గాల శాఖ పక్షాన మీరు మాట్లాడినటువంటి మాటకు లిఖితపూర్వకంగా ఇది మా పరిధి కాదు, రాష్ట్రంలో మీరే చేసుకోండి, మీరే ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పిన మాట ఉందో అదొక లిఖితపూర్వకంగా ఇవ్వండి. మీ దగ్గరికి జోలే పట్టుకొని వచ్చే ప్రశ్నే లేదు. మా ప్రభుత్వంకు చిత్తశుద్ధి ఉన్నది, మా ప్రభుత్వంకు బాధ్యత ఉన్నది. మేము కామారెడ్డి డిక్లరేషన్ మొదలుకుంటే నిన్నటి జంతర్ మంతర్ దాకా ఏ కార్యక్రమమైనా చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా శాసనసభలను గౌరవిస్తూ, అధికార వ్యవస్థ, ఐఏఎస్ వ్యవస్థను గౌరవిస్తూ ఇలా మేము ఈ కార్యక్రమం తీసుకున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.